రోలింగ్ గారు పంపించారు కదండి. ఓపెన్ చేద్దాము. నా బుధవారం సంవత్సరం మాట్లాడుతాను. బయలుదేరుదామా? సృష్టి సార్వత్రికమైనటువంటి ఒక ప్రపంచ తత్వం ఉంది. అంటే వేదాంతం కానివ్వండి, చాలా శాస్త్రాలు మహాపురుషులు చెప్పబడి న్యాయం, వేదాంతం ఇత్యాది దర్శనాలు ఇవన్నీ ఏం చేసాయంటే ఒక విషయాన్ని అన్నింటినీ ఒకేసారి మనుష్య ధర్మం చేత శాసించలేనప్పుడు ఒక్కొక్కటిగా వాటిని వేరు చేసి ప్రత్యేకంగా చూస్తూ వాటిని మనం సాధించి ఒక్కసారిగా, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈత పొలం వెళ్ళి మనం ఈత నేర్చుకుంటున్నాం. ఈత పొలంలో నేర్చుకునే ఈత ఏం ప్రయోజనం ఉంటుందండి? మామూలుగా ఈత పొలంలో నేర్చుకునే ఈత వల్ల ప్రయోజనం ఏంటంటే వ్యాయామం అనే ప్రయోజనం అయితే నడవచ్చు, పరిగెత్తవచ్చు, చాలా చేయవచ్చు. కానీ ఈత నేర్చుకోవడంలో ప్రయోజనం ఏంటంటే రేపు ఎప్పుడైనా జలప్రళయం వచ్చిందనుకోండి, కొంతసేపు అందరూ మునిగిపోయిన తర్వాత కూడా కొంతకాలం మనం నీళ్ళలో తిరుగుతూ ఉండొచ్చు. అంటే లోకంలో ఏ విద్య నేర్చుకున్నా, ఏ ప్రక్రియ చేసినా, ఏ అడుగు చేసినా పారమార్థిక దృష్ట్యా ఎవడు ఆలోచన చేయగలుగుతూ ఉంటాడో వాడు క్లేశ ఫలేమహి పునర్నవతాం విదత్తే. అంటే ఒక కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ కష్టం యొక్క ఫలం మనకు ఎప్పుడు తెలుస్తుందంటే ఫలం వచ్చినప్పుడు ఆ కష్టాన్నంతా బతుకుతాము అని ఉపనిషత్ వాక్యం. అంటే 10th క్లాస్ చదివేటప్పుడు వచ్చిన కష్టము, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వచ్చిన కష్టము, చేతికి ధనం తీసుకుంటుంది తీరిపోయింది. కానీ మనందరం ఆశిస్తున్నది ఏమిటంటే ఇక్కడ జీవించినప్పుడు మనం చేసే పుణ్యాన్ని బట్టి మనం స్వర్గానికి వెళ్తాము, స్వర్గంలో ఉన్న శక్తిని బట్టి మళ్ళీ ఇక్కడ గొప్పవాడుగా పుడుతున్నాం. అంటే శాస్త్రజ్ఞులందరూ తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఏం చేస్తున్నారంటే ఒక అశాస్త్రీయత ఏదో కనిపిస్తూ ఉంది. అంటే లెనిన్ కానివ్వండి, నేను కూడా ఒక రకంగా నాస్తికవాదిని. నాస్తికవాదిని అంటే నాస్తికులుగా ఉండేవాళ్ళందరూ ఏం చేస్తున్నారు? భగవంతుని పూజ చేస్తే ఏమొస్తుందండి అని యోచిస్తున్నారు. లెనిన్ వంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం ప్రయత్నం చేశారండి? సోషలిస్టులు ఏం చెప్పాలనుకుంటున్నారు? భగవంతుడు లేడు అని చెప్పారు. భగవంతుడు లేడు చెప్పటం వల్ల వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే లోకంలో ఈ అసమానతలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పాలి. ఒకరు కోటీశ్వరుడుగా ఉన్నాడు, ఒకరు పేదవాడుగా ఉన్నాడు. పుట్టడమే ఒకరు కోటీశ్వరుడుగా పుట్టాడు, పుట్టడమే ఒకరు దరిద్రుడుగా పుట్టాడు. లోకంలో ఎవ్వరు వచ్చి కష్టంగా ఉంది అని చెప్పినా అర్థం వల్లే కష్టంగా ఉంటుంది. ఎందుకని? ఈ లోకం యొక్క సారమంతా అర్థమే. కానీ నీతి శాస్త్రం ఏం చెప్తుందంటే విద్యా దదాది వినయం వినయాత్ యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతసుఖం. అంటే మన ప్రయాణంలో విద్య ఆఖరిది సుఖం. కానీ భాగవతం ఏం చెప్పిందంటే సుఖానాం సాధనం ద్రవ్యం ద్రవ్యాత్ సుఖ సముచ్చయ అని భాగవతం చెప్పింది. మీరు చూడటము, వినటము, తినటము, నడవటము చేస్తున్న అన్ని కర్మలని సుఖంతో తూకం వేస్తున్నారనుకోండి, ఆ సుఖం యొక్క స్వరూపం మీకు తెలుసు అనుకోండి, మీకు అప్పుడు పరమార్థ దృష్టి ఉన్నట్టు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నాను, ఉదయం నుంచి కాచుకున్నామండి, ఏం పని జరగలేదు, నష్టపోయినామో అని అనుకోండి. నష్టాన్ని ఎట్ట లెక్క వేసుకుంటారు?
డబ్బు రాలేదు అని లెక్క వేసి ఉండాలి, లేకపోతే సుఖం రాలేదు అని లెక్క వేసి ఉండాలి. అంటే నష్టం వచ్చింది అంటే దేంతో లెక్క వేస్తున్నారు? డబ్బుతోనే కదా. సుఖం వచ్చింది అంటే ఈ సుఖాన్ని ఎట్ట లెక్క వేస్తున్నారు? భాగవతం అదే చెప్పింది, సుఖానాం సాధన ద్రవ్యం. మీరు కొనుక్కోగలిగినటువంటి లౌకికమైనటువంటి ఇంద్రియ సుఖాలంతా డబ్బుతో తిరిగిపోతుంది అని అనుకుంటే, అట్లయితే ద్రవ్యమే లోకంలో పుణ్యమైన పదార్థంగా మారిపోయింది. కానీ పుణ్యం అనేటువంటి ఒక ద్రవ్యం ఉన్నట్టుగా భాగవతం ప్రస్తావన చేసింది. దానికి మనం చాలా రోజుల క్రితం ఉన్నటువంటి నిర్వచనం ఏమిటంటే, బుద్ధి ప్రవర్ధనం పుణ్యం తతః పాప ప్రణాశనం. బుద్ధి అంటే ఏంటంటే, దీపం ఉంది, చదువుకోవడానికి పుస్తకం ఉంది, చదవాలని కోరిక ఉంది, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ వాడు చదవలేకపోతున్నాడు అనుకోండి. ఎందుకు చదవలేకపోతున్నాడు అని చెప్తాడండి? ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఒక నాస్తికుడి దగ్గరికి వెళ్ళి, దీపం ఉంది, పుస్తకం ఉంది, వాడికి చదవడానికి కావాల్సిన యోగ్యత ఉంది, అంతా ఉంది, ఏదో అండి మనస్కరించడం లేదు, చదవలేకపోతున్నాను అని చెప్పాడు. అన్నీ ఉన్నా కూడా ఇచ్చ ఉందండి. ఇది బాగా కాంపోనెంట్ డివిజన్ జరగాలి. చదువుకోవాలని కోరిక ఉంది. మనందరం చెన్నయ్య గారు, కొంతమంది ఇప్పుడు వాడు విద్యావేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళ స్ఫూర్తి ప్రయత్నం ఎట్లుంటుందంటే, ఉన్న వేదాంత సారాన్నంతా అవపోషణ పట్టేసి హృదయంలో ధరించి ఇంకొక్కసారి అట్ట అవరోధం చేయాలన్నటువంటి ఆతృత ఉంటుందండి విద్యావేత్తలందరికీ. ఉన్న కోరిక ఏంటి? అన్నీ చదివేసేయాలి, లోకంలో అంతా చదివేస్తే మనకు ఆనందం ఉంటుంది, విద్యా లక్షణం. కానీ ఏది అడ్డుకుంటూ ఉందండి మనకి? దాన్నే పాపం అని. చదివింది వంట పట్టడం లేదు, వంట పట్టింది స్మృతిలో లేదు, ధనం ఉంది, వ్యవహారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో అడ్డుకుంటూ ఉంది. ఏంటది? మన మాటల్లో మన భాషలో చెప్పుకోవాలంటే, వాడికి పాపము, వాడి పాపి, వాడి వల్ల చదువుకోలేదు. వాహనం ఉంది, వెళ్ళలేకపోతున్నాడు. వాహనం ఉంది, ఇచ్చ ఉంది, వెళ్ళాలనుంది, వెళ్ళే దారి బాగుంది, అన్నీ ఉన్నాయండి. ఎప్పుడు పాపం అని చెప్తారు? రోడ్డు బాగుంది, వెళ్ళటానికి కారు ఉంది, వెళ్ళాలని కోరిక ఉంది, ఫ్యూయల్ ఉంది, వాడికి పోవటానికి ఏదో అడ్డు కొడుతుంది. అది కూడా చెప్తాడు, చదవాలనుంది, చదవలేకపోతున్నానంటే. ఏంటి చదవాలనుంది, చదవలేకపోవటం ఏంటి? కళ్ళు కనపడటం లేదా అంటే, మనకు అన్ని ద్రవ్యాలు ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది, గోచరించి ఏదో అడ్డం కొట్టేస్తూ ఉంది. అది ఏంటి? బుద్ధి. మన డాక్టర్ గారు ఎప్పుడో ఒకసారి అడిగారు, స్వామి, భగవంతుడు సర్వదా ఉన్నట్లుగా మనకు ఎట్లా తెలుస్తుంది, మనతో పాటు సర్వాంతర్యామిగా ఉన్నట్టు మనకు ఎట్లా తెలుస్తుంది అని ఎప్పుడో ఒక 2-3 నెలల క్రితం వచ్చినప్పుడు ప్రస్తావన చేశారు. ఎట్లా తెలుస్తుంది అని అంటే, దేంతో తెలుసుకుంటాం భగవంతుడు సర్వత్రా ఉన్నాడని? సర్వత్రా మనం లేవు కదా. సర్వత్రా మనం లేదంటే భాగవతంలో ఒక కథ ఉంది. ఇప్పుడు నారదుడు ఒక చోట కృష్ణుడికి భార్యతో సుఖిస్తున్నట్టుగా చూశాడు. సరే, కృష్ణుడికి 16,000 మంది భార్యలు కదా, అక్కడికి వెళదాం అనుకుని అక్కడికి వెళితే అక్కడ ఇంకో భార్యతో ఉన్నాడు అని చెప్పాడు. కానీ దీన్ని బట్టి కృష్ణుడు సర్వాంతర్యామి చెప్పాడు నారదుడు. నారదుడు వెళ్ళే లోపల కృష్ణుడు పరిగెత్తికి వెళ్ళినట్టు నారదుడు నడిచే కదా వెళ్తున్నాడు. అంటే నేను అక్కడ ఉన్నాను, ఆయన ఎక్కడ ఉన్నాడు, నేను ఆయన అన్ని చోట్ల ఉంటే కానీ మా ఇద్దరు సర్వాంతర్యత్వం బోధపడదు. నేను వెళ్ళే లోపల ఆయన ఇక్కడికి వచ్చేసి శక్తి ఆయనకు ఉంది కదా. నేను వెళ్తున్నాను, ఇక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ రాలేడు అనే భావం నాకు ఉంది కాబట్టి, అక్కడ భార్యతో ఉన్నాడు, ఇప్పుడు ఆయన కదలలేడు, ఇక్కడ నేను వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఆయన అక్కడ ఉన్నాడు, వాడు ఇక్కడ కూడా ఉన్నాడని నేను పరీక్ష చేశానే. కానీ ఒక సర్వాంతర్యాన్ని పరీక్ష చేయాలంటే ఇంకొక సర్వాంతర్యానికే సాధ్యపడుతుంది. కాకపోతే మన బుద్ధికి తట్టకుండా ఆయన ఒక విమానం ఉండి మన సైకిల్లో వస్తూ ఉంటే ఆయన సర్వాంతర్యామి అయిపోతాడు. ఎరిక్సన్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు ఎవరికి చెప్పకుండా ఆయన వ్యవస్థగా పరిమితం చేసుకుంటే ఇప్పుడు ఆయన సర్వాంతర్యం అయిపోయింది. ఎందుకని? మొబైల్ కనుక్కున్న తర్వాత మనకి ఎవరికి ఫలాన్ని ఇవ్వకుండా ఆయనే మాట్లాడుకుని ఆయన కుటుంబస్తులే వ్యవహారం చేస్తూ ఉంటే మనం మాట్లాడుకుంటుంది వాడికి తెలిసిపోతున్నట్టు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను ఇక్కడ అంటే, మనం జాగ్రత్తగా యోచిస్తే ఏదో నాకు పుణ్యఫలం అడ్డంగా ఉంది మీకు గోచరిస్తే కానీ ముందర మీకు భగవంతుడి మీద ఇది రాదు. ఇప్పుడు చెప్పాడు, బుద్ధిని నడపనివ్వకుండా చేసేది ఏదండి? అదే పాపం ఎక్కడ ఉంటుంది?
సంశయ రూపం పాపం. అగ్నిశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి నహి పరః సంశయాత్మనః. పాపికి స్వర్గంలోనూ ఇహంలోనూ చోటు లేదని భగవద్గీత చెప్పింది. పాపి ఎవరు? సంశయం ఉన్నవాడు. సంశయం ఉన్నవాడు ఎవరు? ఇహంలో జీవించాలంటే ఏం కావాలి? జ్ఞానం ఉండాలి. అగ్నిశ్చ అశ్రద్ధధాన. శ్రద్ధ లేనటువంటి వాడికి పరమాత్మ దగ్గర చోటు లేదు, జ్ఞానం లేనటువంటి వాడికి ఇహంలో చోటు లేదు. ఇహపరాల్లో ఎవరికి చోటు లేదంటే సంశయం ఉన్నవాడికి ఇహపరాల్లో చోటు లేదని భగవంతుడు. అందరికీ ఇవే కళ్ళు ఇవే చెవులు ఉన్నాయి, ఆయనకి ఇవే కళ్ళు ఉన్నాయి, నాకు ఇవే కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో వచ్చారు, స్వామి నాకు సంతానం లేదు, నేను కష్టపడుతున్నాను ఒకటి చెప్పాడు అనుకోండి నాతో. నేను అన్నాడండి, సరే ఆయన నాకు కుమార్తె లేరు స్వామి అని ఒక ఆయన, నాకు మగపిల్లలే ఉన్నారు అని ఒకటి కష్టపడుతున్నాడు, నాకు మగపిల్లలు లేరు ఒకటి కష్టపడుతున్నాడు. నేను అన్నాను నాకు పెళ్ళే కాలేదండి, నేను కష్టపడుతున్నానని చెప్పి. అంటే కష్టాన్ని లెక్క తీసుకుంటే ఏమైంది? ఒక భాగ్యం ఒకటి వచ్చింది అంటే మీరు ఎవరికి కష్టం వచ్చింది? నాకు పెళ్లి కావాలని నేను అనుకోలేదు, నాకు పెళ్లి కాలేదు కాబట్టి నేను సుఖంగా ఉన్నాను అంతే. నాకు పెళ్లి కావాలనుకోలేదని పెళ్ళి అయిపోయింది అనుకోండి, అది ఒక దరిద్రంగా పరిణమిస్తుంది. ఇప్పుడు బాగా చూడండి, ఇచ్చా వ్యాపారం సుఖం. మీకు సుఖం స్వరూపం చెప్తున్నారండి. ఎందుకు కష్టం వచ్చింది? ఇష్టం అనిష్టం మిశ్రంజ త్రివిధ కర్మణ ఫలం భవత్యత్యాదినాం ప్రీత్యా నతు సన్యాసినాం క్వచిత్. ఇష్టము అయిష్టము మిశ్రమము అని ఒక కర్మకు 3 రకాలైన ఫలాలు ఉంటాయి. ఈ 3 ఫలాల్లో నేను ఇష్ట ఫలాన్నే పట్టుకుంటానంటే నేను అనుకున్నదే జరగాలి అని అనుకున్న వాడికి లోకంలో అశాంతి వచ్చేస్తుంది. అయిష్టఫలం వచ్చినప్పుడు అయిష్టఫలం వద్దు అని ఇష్టఫలం వచ్చింది, ఇష్టఫలం వద్దు అని అయిష్టఫలం వచ్చింది, 2 మధ్య మార్గంగా వచ్చింది. ధనం ఉంది అన్నట్టుగా లేదు, లేదు అన్నట్టుగా లేదు. అంటే ఏమైంది? కష్టం ఎక్కడుందండి? ఇష్టంలో ఉందండి. ఇష్టం దేంతో తయారవుతుందండి? మన శరీరంలో. ఇప్పుడు చేతులు గడగడగడ ఉడికిపోతున్నాయి. ఎందుకు ఉడికిపోతున్నాయి? డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం చెప్తారు చెప్పండి. అది ఉడికిపోతుంది. ఎందుకు ఉడుకుతా ఉందమ్మా? చేతులు ఉడికినాయంటే దానికి కారణాలు ఉన్నాయి. ఏం కారణం ఉంటుందా? ఉప్పు తినటం లేదు సరిగా. మీరు ఉప్పు తింటే కరెక్ట్గా నర్వ్స్ బాగా పనిచేస్తాయి, సోడియం ఛానల్ యాక్టివ్గా. అయ్యో కాల్షియం డెఫిషియన్సీ ఉందండి, బర్నింగ్ సెన్సేషన్ ఉంది, దానివల్ల ఛానల్ పోయింది. మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే మన శరీరంలో ఏర్పడే కంప రీతిని బట్టి మన శరీరం యొక్క ప్రవృత్తి అంటే ఆ పదార్థం నేను తినకుండా నాకు అబ్బలేదా, తిని కూడా అబ్బలేదా అని మళ్ళీ 2వ దోషం వచ్చింది. ప్రతిరోజు కడుపు నిండా భోజనం చేస్తున్నాను, తింటే కూడా అది కడుపులో పట్టడం లేదు. కష్టం వచ్చిందంటే విశ్వనాథ్ గారు చెప్పారు, మనం యోచిస్తూ ఉంటే చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా కామోపభోగ పరమాహ ఏతావది నిశ్చిత. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా. రేపు చచ్చిపోతామని అనుకున్నా కూడా మన యొక్క భావనల పరంపర ఆగటం లేదండి. దానికి మించిన కష్టం మనకు ప్రపంచంలో ఏది లేదు. మనకన్నా అత్యల్పమైనటువంటి దరిద్రత స్థితి ఉన్నటువంటి వాడు సుఖంగా ఉన్నాడు, మనకన్నా అధికుడైనటువంటి వాడు కూడా దుఃఖంగా ఉన్నాడు. ఎవడు వాడు? మీరు చూస్తున్నారు లోకంలో మనం సామాన్యంగా సుఖపడుతూ ఉంటే ఇంకా సుఖంగా లేకుండా లోకమంతా సంచరిస్తూ ప్రశస్తి పొందినవాడు ఒకడు ఉన్నాడు. 1,00,000 కోట్లు సంపాదించాడు ఒకడు. నేను అంటూనే ఒక పేరు మీకు తట్టింది కదండి, అది నేను చెప్పకుండానే. ఆ 1,00,000 కోట్ల పేరు సంపాదించిన వాడు ఇంకా పిచ్చి పెట్టినట్టు ఎందుకు తిరుగుతున్నాడు? పరమార్థం ఇంకా దొరకలే. 1,00,000 కోట్లు దొరికిన వాడికి కూడా పరమార్థం దొరకలే. పరిశోధనది నా కర్మణ నా ప్రజయా నా ధనేన త్యాగేనైకేన మృతత్వమానుషం. అది కోరద్దని నేను చెప్పడం లేదండి, కోరుతూ ఉండండి. ఐచ్ఛిక ఫలం దొరక్కపోయినా కూడా మనకు దుఃఖం రాకుండా ఉండే విద్య ఒకటి వచ్చి ఉండాలండి. నేను ఇచ్చ చేయాలి. ఇచ్చ చేసి ఆశానామనది మనోరగజర కృష్ణా తరంగాంకుల. తింటే అరగదు అని చెప్పి తినకుండా ఉండమని నేను చెప్పను. తినేటప్పుడే మీకు తెలియాలి. తింటే పరిగెట్టాలి, పరిగెట్టకపోతే అరగదు, అరగకపోతే జీర్ణమాన్యం వస్తుంది, జీర్ణమాన్యం వస్తే కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తే లోక వ్యవహారం చేయలేము. అంటే కర్మ చేయటానికి పూర్వమే మన యొక్క సంస్కృతి సులభంగా చాలా స్థిరంగా నిర్ణయించుకుంటే మీకు హాయి ఉంటుంది. ఇప్పుడు మనం కోరుతున్న సుఖాన్ని ఎట్టు కోరుతున్నాం? అయ్యో టైం అయిపోతుంది,
ఇంకా నాకు ముక్తి రాలేదు, నేను ముసలోడు అయిపోతున్నాను బాధపడేవాడు కొంతమంది నన్ను చూస్తున్నారు. ముక్తి వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు మీరందరూ? చెప్పండి. మనకు శాస్త్రంలో చెప్పబడిన వాటి అందరికీ ఇవే ఇంద్రియాలు ఉన్నాయి కదండి, ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా? మీ గురువు గారికి ఏమన్నా 10 ఇంద్రియాలు పెట్టుకుని తిరిగినాడని ఏమన్నా చెప్పారా? లేదు. ఇవే కళ్ళు, ఇవే చెవులు, ఇవే. ఎక్కడ మారింది? ఆ మార్పును మీరు సంపాదించినారనుకోండి, ఎవడు రాజు అవుతున్నాడు? నేను చెప్పాను కదండి, 1,00,000 కోట్లు ఉన్నవాడు ఒక దగ్గర చేతులు కట్టుకుని సారం దీనంగా కూర్చున్నాడు అండి. ఆర్తత్ర దీనత్వం, దరిద్రత యొక్క లక్షణం ఏమిటి? 24 గంటలు చేతులు కట్టుకొని నాదేదో లేదు, నేను లేకపోతే నేను బతకలేను, ఎట్లండి నేను బతికేది అనే భావం వదిలిపెట్టడానికే మీరు సంపాదిస్తున్నది. లేకపోతే ఆ నెంబర్ పెంచాలని పిచ్చి పెట్టి ఏమైనా పెంచుతున్నారు. బ్యాంక్లో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ నేను పెంచాలి, ఆ నెంబర్ పెంచితే నాకు శాంతి వస్తుంది అని అనుకుంటే ఆ నెంబర్ పెంచడానికి కోసం శ్రమ పడుతున్నారు. దేనికోసం శ్రమ పడుతున్నారండి మీరు? అన్నీ శ్రమ పడండి, మీ దృష్టి మీకు తెలుసుకోండి. అది ఏది మీ ధర్మాన్ని నేను కాదని చెప్పటం లేదు. వ్యాసుడు కూడా కష్టపడ్డాడు.